నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డుతో ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ యువకులు గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించిన లోకేష్ అన్నకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని అన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు తులసి తన్మయి. నేను ఇంకోల్ నుంచి వస్తున్నాను. నేను చీరాల ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రస్తుతం బీటెక్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. మాకు ఇది వరకు ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కరెక్ట్గా టైంకి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న. చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మేమందరం ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మాకు ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా పడేది కాదు, టైంకి పడేది కాదు. కాలేజ్లో ఫీజు కట్టమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ అన్న వచ్చిన తర్వాత మాకు ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ టైంకి పడుతుంది. కరెక్ట్ టైంకి కాలేజ్లో పే చేస్తున్నాము. మా సెమిస్టర్స్ ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా సెమిస్టర్స్ మేము కంప్లీట్ చేస్తున్నాము. లోకేష్ అన్న వచ్చిన తర్వాత రీసెంట్గా ఫీజు రియంబర్స్మెంట్ పడింది. మేము ఫీజు కట్టి ఎగ్జామ్స్ అందరం బాగా రాసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పేరెంట్స్ని ఫోర్స్ చేయకుండా ఫీజు కట్ చేసుకుని మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ లోకేష్ అన్న. చీరాల నియోజకవర్గంలో అదేవిధంగా బాపట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు చీరాలు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఈరోజు ప్రజల మధ్యలో పంచుకోవడానికి లోకేష్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కోసం డిపెండ్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు డబ్బులు వేయటం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా లోకేష్ అన్న మాకు డబ్బులు వేశారు, ఈరోజు మేము గర్వంగా మా కాలేజీలోకి వెళ్ళి మేము చదువుకుంటాము, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా మా లోకేష్ అన్న మాకు ఇప్పిస్తాడన్న ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందో ఆ న్యాయం ఏంటన్నది ఈరోజు చీరాల నడిబొడ్డులో ఈరోజు పిల్లల్లో ఆనందం చూస్తుంటే ఖచ్చితంగా మా అందరికీ కలుగుతుంది. కాబట్టి అందరి ముందర ఇంకొకసారి థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను అమలుపరిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వాతంత్ర్యం ముందు, స్వాతంత్ర్యం అనంతరం తీసుకొచ్చుకున్న కార్మిక సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్. ఈ రోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో కార్మిక వర్గం, ఉద్యోగులు, కార్మికులు, అట్నే రైతాంగం, వ్యవసాయ కార్మికులు దాదాపు 30 కోట్ల మందికి పైగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. ఎందుకోసం ఈ సమ్మె జరుగుతూ ఉందని చెప్పంటే, ఈ రోజు కార్మిక వర్గం తమ జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు తమ పూర్వీకులు సాధించినటువంటి కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయి, హక్కుల మొత్తాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన నవంబర్ నెలలో ఈ చట్టాలు మొత్తం రద్దు చేసేసి లేబర్ కోడ్లు 4 తీసుకొచ్చేసి వాటిని అమలు చేస్తున్నట్టుగా చెప్పింది. ఈ రోజు ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతామని ఈ చర్యలను వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో రైతాంగాన్ని నష్టం కలిగించే విధంగా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈరోజు భారతదేశ రైతాంగం గిట్టుబాటు ధర లేక తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లేక రైతులు వ్యవసాయం దివాళా తీసే పరిస్థితి. కానీ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని విదేశీ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కార్మికులు తమ హక్కులను కోల్పోయే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెచ్చుకో. ఎందుకని ఈ మొత్తం కార్మిక వర్గం కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్వాతంత్ర్యకు పూర్వమే 1920 నుంచి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని తొలగించి దాని స్థానంలో ఈరోజు 4 లేబర్ కోడ్స్ని తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఏమాత్రం కూడా సమంజసమైన విషయం కాదు. గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల ద్వారా మాత్రమే ఈరోజు ఉన్నటువంటి కర్షకులు, కార్మికులు 50 మంది వారి యొక్క హక్కులని సంరక్షించుకోవడంలో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ వారి యొక్క సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ దాని స్థానంలో కార్పొరేట్ శక్తులకి ఎంతో అనుకూలమైనటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని 4 లేబర్ కోడ్స్ గా రూపొందించి దాని అమలుకి ఏప్రిల్ 1 నుంచి సిద్ధంగా అవుతుంది. దానిలో భాగంగానే కర్షక వర్గం ఇప్పటి వరకు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారా భక్షించే ప్రయత్నం ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా చేయడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ఈ రోజు ఈ యొక్క సంఘటిత అసంఘటిత వర్గంలో పనిచేస్తున్నటువంటి అందరి కార్మికులతో పాటు ఈ రోజు బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి రంగంలో కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా పాల్గొని విజయపథంలో నడపడానికి సంసిద్ధంగా మేము ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఈ 4 లేబర్ కోడ్స్ ని కనుక ప్రభుత్వం విరమించకపోయినట్లయితే రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైనటువంటి ఉద్యమాల ద్వారాగా, పోరాటాల ద్వారాగా విరమించుకునేటంత వరకు కూడా ఈ ప్రయత్నం ఇలానే కొనసాగుతుందని ఈ రోజు ఈ యొక్క చీరాల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ, ఈ మానవహారంలో ప్రత్యక్షంగా తెలియజేయడం జరుగుతుంది. చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామంలోని సచివాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరుంబాక పంచాయతీ కామినేని వారిపాలెం గిరిజన కాలనీలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్ సేవల అందజేత, దరఖాస్తుల నమోదు, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను పరిశీలించారు. గ్రామ సర్వేయర్ నిర్వహిస్తున్న భూ సర్వే పనులు, భూ రికార్డుల సమీకరణను కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ పరిపాలన, శానిటేషన్ మరియు తాగునీటి అంశాలపై చేపడుతున్న చర్యలను సమీక్షించారు. సచివాలయ సిబ్బంది అందరికీ ప్రజా సానుకూలత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆరుంబాక పంచాయతీ కమినేని వారిపాలెం గిరిజన కాలనీ నందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులు కలెక్టర్ పంపిణీ చేశారు.
మండలాల వారీగా యానాది కుటుంబాలు ఎంతమందికి ఆధార్ కార్డు లేదు, ఎంతమందికి రేషన్ కార్డు, ఎంతమందికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేవా అని సర్వే చేయాలన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. ఎంతమందికి ఆధార్ లేదన్న జాబితా తయారు చేసి ఆధార్ క్యాంపులు పెట్టి ఆధార్ కార్డులు తీయించడానికి చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశించారు. బాపట్ల జిల్లాలోని నిరుపేదలైన యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అరుమొక్క పంచాయతీ కమినేని వారిపాలెం గిరిజన కాలనీ నందు 10 యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు, దుస్తులు, 1 బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ పట్టాలు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి అబ్బులు, తహసీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు నారాయణ భట్టు, పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ, యానాది కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. प्रिंट पहले लॉगिन होते మన జిల్లాలోనే చేస్తున్నారా లేదా అంటే మన ఇది ఏ గ్రామం ఇది? మిగతా 1 by 1 కాకినేటి పేరమ్మ అమ్మ, ఇవన్నీ మీ కొరకే. అందరు యానాదీస్ తీసేసుకొని ఇండివిజువల్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందరికీ కూడా ఆధార్ నెంబరు, రేషన్, హౌస్ సైట్, అంటే లెటస్ ఫోకస్ హౌస్ సైట్ ఎంతవరకు చేయగలుగుతాం తెలియదు, కానీ లెటస్ క్రియేట్ దిస్ ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఫస్ట్ ఆధార్ దాంట్లో మీరు మనకు సహాయం చేయాలి. ఎవరెవరు ఉన్నారు, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఎంతమంది ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళడం, వాళ్ళని పిలుచుకురావటం, సచివాలయంలో అప్లై చేయటం, ఇవన్నీ కూడా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ మీరు చేయాలి. ఓకే, ఆధార్ కార్డు మిస్సింగ్ అంటే ముందు ఉండేది అవి. వేటపాలెం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన గాత్రం మహేశ్వరరావును వారు ప్రశంసించారు. ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026 పొంది థాయిలాండ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ కు ఎంపికయ్యారు. పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో వేటపాలెం వాసి గాత్రం మహేశ్వరరావు 45 ఏజ్ కేటగిరీలో ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026 పొంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ థాయిలాండ్ కు సెలెక్ట్ అయ్యారు. ఏప్రిల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు గాను ప్రోత్సాహకంగా వారికి సంఘం తరపున 12,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ఉమాని ప్రోత్సహించడమే కాకుండా యువత క్రీడలపై ప్రాధాన్యతగా ముందుకు సాగాలన్నదే సంఘం యొక్క ఆశయమన్నారు. కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి నాగాంజనేయులు, సభ్యులు నున్నా శివప్రసాదరావు, ప్రత్తి శరత్ బాబు, నాగరాజు, శేఖర్ బాబు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గాత్రం మహేశ్వరరావు ఇటీవల జరిగినటువంటి ఆల్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ మీట్లో ప్రథమ ఛాంపియన్షిప్ పొందడం జరిగింది. అది కూడా 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఏజ్ గ్రూప్లో జరగటము. ఈ వయసులో కూడా అతను స్పోర్ట్స్ మీద మక్కువతోటి వేటపాలెం గ్రామానికి మంచి పేరు తెచ్చిన శుభ సందర్భము. అదేవిధంగా ఈ ఛాంపియన్షిప్ ఎన్నికయ్యి తదుపరి థాయిలాండ్లో జరగబోయే ఏప్రిల్లో జరగబోయే స్పోర్ట్స్ మీట్లో వారు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఇందు నిమిత్తంగాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ వయసులో కూడా స్పోర్ట్స్ని ఆదరిస్తూ ప్రజలందరికీ కూడా
అవగాహన అయ్యే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఉమామేశ్వరరావుకి ప్రోత్సాహంగా మా యొక్క పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 12,000 రూపాయలు ప్రోత్సాహంగా చెక్కులను చేయడం జరిగింది. మరి మిత్రుడు ఉమామేశ్వరరావు కూడా ఉన్నత విద్యావంతుడు, ప్లస్ ఈ ప్రాంతంలో ఈపురపాలెంలో ఆదర్శ పాఠశాల నందు ప్రిన్సిపాల్గా కూడా పనిచేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. అదేవిధంగా వీరు గెలుపొందడమే కాదు, వీరి భార్య కూడా ఈ యొక్క ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పథకం పొందడం జరిగింది. ఇటువంటి వారిని మనం ప్రోత్సహించినందువలన రాబోయే యువత చదువు మీదే కాకుండా ఆ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ మీద కూడా మక్కువ చూపించడానికి ప్రాధాన్యతగా ఉంటుందనే ఉద్దేశంతో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున గాత్రం ఉమామేశ్వరరావు గారికి చెక్కులను చేయడం జరుగుతుంది. చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయ విలేకరుల సమావేశం నిర్వహించారు. పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఎంపీడీఓ విజయ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటి పనులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. పంచాయతీలలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నామని తగు వివరాలను అందించి సచివాలయ సిబ్బందికి సహకరించి ఫ్యామిలీ మెంబర్స్ కార్డును పొందాలన్నారు. డోర్ టు డోర్ వాట్సాప్ గవర్నెన్స్, సిటిజన్ ఈకేవైసీ, ఆధార్ అప్డేషన్ సర్వేలకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తను ఎక్కడంటే అక్కడ పాడవేయకుండా తమ వద్దకు వచ్చే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలన్నారు. పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. చీరాల మండలము ప్రజలందరూ ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా మన మండలంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతున్నది. గ్రామ ప్రజలందరూ సచివాలయ సిబ్బందికి సహకరించి వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కార్డు పొందవలసినదిగా కోరుచున్నాను. అదేవిధంగా డోర్ టు డోర్ వాట్సాప్ గవర్నెన్స్ సర్వే జరుగుతూ ఉంది. దీనికి కావలసిన సమాచారాన్ని సచివాలయ సిబ్బందికి ఇచ్చి సహకరించవలేను. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ పంచాయతీ చెత్త బండి వచ్చినప్పుడే చెత్త వేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా పొడి చెత్త తడి చెత్త వేరు చేసి తడి చెత్తను మాత్రము ప్రతిరోజు చెత్త బండి వచ్చినప్పుడు ఆ బండికి అందించవలసి ఉంటుంది. అదేవిధంగా పొడి చెత్తను వారం రోజులు భద్రపరుచుకొని వారానికి తీసుకెళ్తారు. ఆ చెత్త బండిని వచ్చినప్పుడు మాత్రమే చెత్త బండి చెత్తకు అందించవలసి ఉంటుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదు. ఆ విధంగా వేసినచో పంచాయతీ కార్యదర్శి మీకు అపరాధ రుసుము వేయబడతాయి, విధించబడును. అదేవిధంగా మన చీరాల మండలం నందు సిటిజన్ ఈకేవైసీ, ఆధార్ అప్డేషను ఇవన్నీ కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి.
ఎవరికైనా ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ లేదా కరెక్షన్ కానీ అప్డేషన్ కానీ ఇవన్నీ కూడా మండలంలో 6 సచివాలయాల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి మండలం నందు స్పెషల్ ఆధార్ క్యాంపు నిర్వహించబడతా ఉంది. అక్కడ ఏదైనా మీకు జరగని పక్షంలో మండలంకి వచ్చినచో ఇక్కడ ఆ ఆధార్ అప్డేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు 3 రోజుల పాటు ఐడియాథాన్ వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐడియాథాన్ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ వర్క్ షాప్ ను ఇన్నోవర్సిటీ విజయవాడ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇన్నోవర్సిటీ నుండి ఆర్ గోపికృష్ణ, వాహబ్, ఏ హేమంత్, ఏ హర్షవర్ధన్ ఈ ఐడియాథాన్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఐడియాథాన్ ద్వారా ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో ఇన్నోవేటివ్ ఐడియా ఎంతో ప్రాధాన్యత వహిస్తోందని, టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలని, తమ ఆలోచనలను ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి అందరికీ అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్లపై అవగాహన పెంపొందించుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు, వి దొరా, నాగసాయినాథ్, డాక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల ఎన్ఆర్ఎన్పిఎం మున్సిపల్ హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాకింగ్ సభ్యులకు గుడ్డ సంచులను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాలుదాసు రామకృష్ణ అన్నారు. వాకింగ్ సభ్యుడు తవ్వ రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు 9,000 రూపాయల విలువ గల 100 చేతి సంచులను, బిస్కెట్ ప్యాకెట్లను సభ్యులకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వాడకాన్ని నిర్మూలించి చేతి సంచులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ప్రెసిడెంట్ పోల్దాస్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోల్దాస్ రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, గొడవర్తి సుధాకర్ రావు, మధుసూదనరావు, నారాయణ, రాముడు, సుబ్బారావు, రామారావు, మురళీకృష్ణ, రమణారావు, పుల్లయ్య నాయుడు, రామబ్రహ్మం, దరియా సాహెబ్, చలపతి వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు కాలనీలో సెక్రటరీగా పనిచేస్తూ రామాలయానికి బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మరి చిరు సత్కారం చేయడం జరిగింది. మరి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మన వాకింగ్ మిత్రులందరికీ స్పెషల్ బిస్కెట్ ప్యాకెట్, అలానే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఈరోజు బ్యాగ్ ఇవ్వడం జరిగింది. మరి రాబోయాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగు చేయాలని ఆ భగవంతుని వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.